గతినే మార్చిన ఆమరణ దీక్ష స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకమైన మలుపు తిప్పిన రోజు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన 2009 నవంబర్ 29వ తేదీ. కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడోనని నినదించి 11 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఉద్యమాన్ని విజయ తీరాలకు మరల్చిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వరాష్ట్ర ఉద్యమ చరిత్రగా నిలిచారు. తెగుతున్న ప్రజాగ్రహాన్ని, ప్రజా సంఘాల పటుత్వాన్ని రాజకీయ ప్రక్రియగా మరల్చి కేంద్రం మడలు వంచి స్వరాష్ట్ర లక్ష్యం నెరవేర్చిన ఆయన సంకల్ప దీక్ష చరిత్రలో చివరి స్థాయిగా నిలిచిపోతుంది. ఆయన తెలంగాణ ఎదుర్కొంటున్న జీవన్మరణ సమస్యలకు స్వరాష్ట్ర సాధనే పరిష్కారమని అసెంబ్లీ సాక్షిగా చెప్పి డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీని స్థాపించింది. ఈ పదవి ఎవరికి కావాలా? డిప్యూటీ స్పీకర్ రాజీనామా తీసుకో, శాసనసభ రాజీనామా తీసుకో, పార్టీకి ప్రాథమిక తత్వానికి రాజీనామా తీసుకో. నా ప్రాణం కూడా దారిపోయడానికి తెలంగాణకు సిద్ధంగా. ఉద్యమ ఎగుడు దిగుళ్లను చూసుకుంటూ చివరి ప్రయత్నంగా ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు. తెలంగాణ అంతా భగ్గుమంది. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ఉద్యమ నాయకుని ఆమరణ నిరాహార దీక్ష స్వరాష్ట్ర సాధనకు దారి చూపించింది. ఆ సత్యాగ్రహి చరిత్రను ఎవరూ చెరిపేయలేరు. వాట్సాప్లోనూ ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు పంపుకునే చెత్త వాదనలు, అభూత కల్పనల చరిత్ర కాదు. చరిత్ర తెలుసుకోవాలంటే 78 ఏళ్లకు పూర్వమే తెలంగాణ స్వతంత్ర రాష్ట్రం అన్న విషయము తెలిసి ఉండాలి. 1953లో ఆనాటి సీమాంధ్ర నాయకులు కొందరు చేసిన కుతంత్రాలు తెలుసుకోవాలి. పచ్చటి తెలంగాణ ఎడారిగా ఎందుకయిందో తెలుసుకోవాలి. పంట భూముల తెలంగాణ బీడు భూములై ముంబై, బొగ్గుబాయ్, దుబాయ్ వలస బతుకులుగా ఎట్లా మారిందో అందుకు కారకులెవరో తెలుసుకోవాలి. కుమ్మరి వామిల తుమ్మలు మలిసెను, కమ్మరి కొలివిల దుమ్ము వేరెను, నా చేతి వృత్తుల సేతులిరిగి పాయే మా పల్లెల్లోన. రాష్ట్ర ఏర్పాటును ప్రకటించి తీరాలే, లేకపోతే నేను ఆమరణ దీక్ష కూర్చుంటను. ఆ తర్వాత చెలరేగే ఉప్పెనకు, ఆ తర్వాత జరిగే పరిణామాలకు బాధ్యత వలసవాద పాలక వర్గాలే దానికి బాధ్యత వహించాలి. కేసీఆర్ జై తెలంగాణ అంటే తెలంగాణ సమాజమంతా కూడా జై జై అన్నది. ఆయన అడుగులో అడుగు వేసి నడిచింది. తెలంగాణ విద్రోహుల కుట్రలను ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉద్యమాన్ని నిత్య నదిలా మార్చి ప్రవాహ పరుగుగా మారాడాయన. గాంధీ మార్గంలో ఆమరణ దీక్షకు దిగి తెలంగాణ రాష్ట్ర సాధన ప్రకటన వచ్చేలా చేసిన మలిదశ తెలంగాణ ఉద్యమ యోధుడు. తెలవంచని వెన్నుచూపని యోధుల వెంటే తెలంగాణ నిలిచింది. ఒక శ్రీకాంతాచారి, యాదయ్య, కానిస్టేబుల్ కృష్ణయ్య, వందలాది మంది యువత ఆత్మ బలిదానాలు చేసుకుంటే పరిస్థితుల్లో సంయమనం కోల్పోవద్దు, ప్రాణత్యాగాలు వద్దే వద్దు. మీ ప్రాణత్యాగాల వల్ల కేసీఆర్ గారు ఇంకా క్షోభపడుతున్నాడు తప్ప దానివల్ల ఎలాంటి లాభం కూడా లేదు. ఈ ప్రభుత్వం మొండి ప్రభుత్వం. మన గుక్క పట్టి ఏడ్చి బిడ్డల్లారా, మీకోసమే తెలంగాణ, మీరు ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు. ఆకాశం బద్దలు కొట్టైనా తెలంగాణ తెస్తనని, రాష్ట్రం వచ్చేదాకా మడుమ తిప్పనని స్వరాష్ట్ర కలను సాకారం చేసిన యోధుడు కేసీఆర్. అవసరమైతే నా ప్రాణాలు బలిపెట్టైనా సరే తెలంగాణ సాధించడం ఖాయం ఖాయం ఖాయం. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 29 వరకు ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ స్వరాష్ట్ర సాధన ప్రకటన అయ్యింది. ఇది చరిత్ర.
ఇది మనమందరము ఉద్యమమై ఉద్యమించిన చరిత్ర. ఒక తల్లి స్తన్యం బిడ్డకు అందనప్పుడు వేసిన కేక తెలంగాణ. నా తెలంగాణ కోటి రతనాల వీణే కాదు, నా తెలంగాణ కోటి కత్తుల వాన, ఉద్యమ ఉద్విగ్న వీణయని పిడికిలెత్తి నిలిచిన స్వరాష్ట్ర ఉద్యమ సమరయోధుడు నలిపిన ఉద్యమ చరిత్రను మననం చేసుకోవాలి. రాజీ లేని పోరాటమే విజయం సాధిస్తుంది. ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది. మీరు ఎన్ని గోల్మాల్ తిప్పబోయినా గోల్మాల్ కావడానికి సిద్ధంగా లేదు. దగాపడ్డ తెలంగాణకు రాష్ట్ర సాధన ఒక్కటే విముక్తి దారని చెప్పిన యోధుడి చరిత్రను చదవాలి. జల దృశ్యంలో పురుడు పోసుకున్న తెలంగాణ ఉద్యమ పార్టీ పిడికిల్ని చూడాలి. ఓ ఒక్క మనిషి పిలిస్తే తెలంగాణ ఎలా కదిలిందో చరిత్ర. అసెంబ్లీ పార్లమెంటు అచ్చెరువై చూసి స్వరాష్ట్ర సాధన ప్రకటనలు చేసేదాకా తీసుకుపోయిన తెలంగాణ జేయుడి కథను రాబోయే తరాలు తెలుసుకోవాలి. ప్రతి ఊరు ఉద్యమ ధూమ్ధామ్గా మారిన చరిత్రను తప్పక తరతరాలు తెలుసుకోవాలి. ఇవాళ తెలంగాణ కదిలింది. కరీంనగర్ లో కథను దొక్కి ప్రజలు బ్రహ్మాండంగా ముందుకొస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో నిప్పులు జరుగుతున్నారు తెలంగాణ ప్రజలు మీరు చేసిన మోసానికి. రంగారెడ్డి జిల్లా రగులు కొట్టున్నది. హైదరాబాద్ హరోం హరా అంటున్నది. ఇగో సిద్దిపేటలో మెదకు మెరుపు రవ్వలై తెలంగాణ మెరుపు రవ్వలై మెరుస్తా ఉన్నది. 10 జిల్లాలు కూడా మొత్తం మిమ్మల్ని చుట్టుముడతాయి, జాగ్రత్త. కరీంనగర్ సింహ గర్జనల సభలు, వరంగల్లో పోటెత్తిన లక్షలాది మంది సభలు, ఆదిలాబాదు అడవుల్లో ఇంద్రవెల్లి స్తూపాలు, పరవశించిన కథలు, గోదావరి లోయ ప్రతి ఘటన పోరుదారుల్ని పొంగి పరవశించిన గాథలు, నగారా మోగించిన నల్గొండ, మహబూబ్ నగర్, మెతుకు సీమం ముద్దు బిడ్డల మెదకు బిడ్డల ఆకాంక్షలు, ఖమ్మం దళిత ఉద్యమం నిప్పును రాజేసిన నిజామాబాద్ సకల జిల్లా సమ్మెలు, సాగర హారాలైన హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల జనయాత్రలు, అన్నింటినీ రాజకీయ ప్రక్రియగా మార్చిన స్వరాష్ట్ర ఉద్యమాన్ని జాతీయ ఉద్యమంగా మలిచిన ఉద్యమ చరిత్రను కాదనగలరా? ఉద్యమ జ్యోతి ఆగిపోకుండా, ఉద్యమ వేడి తగ్గకుండా 14 ఏళ్ల స్వరాష్ట్ర ఉద్యమాన్ని గాంధీయ మార్గంలో నడిపించిన కేసీఆర్ను మరుస్తుందా ఈ తెలంగాణ బిడ్డ గాని, ఈ తెలంగాణ గడ్డ గాని? ప్రపంచీకరణ కాలంలో కోట్ల మందిని ఒక్క తాటిపైకి తెచ్చిన ఆయన దీక్షా దివస్ చరిత్రలో చెక్కు చెదరనిది. నిజంగా చెప్తే అంటే ఇదంతా కూడా ఎవరు రాసిరు అనేది కూడా, అంటే అన్ని మాటలు, ఇంతింత మంచి మాటలు తెలంగాణ గురించి యాది చేసుకుంటూ ఈరోజు రాసిన మాటల్నే, ఈరోజు నేను వాడిన మాటలన్నీ కూడా జూలూరి గౌరీశంకర్ ఆయన చేతి రాతల్లో నుంచి జాలువారిన, ఆయన గుండెల్లో నుంచి జారువారిన అక్షరాలు. ఈరోజు ఎన్నో మాట్లాడొచ్చు. నీచ రాజకీయం కోసము, తుచ్చ రాజకీయం కోసము ఎన్ని నీచపు మాటలైనా మాట్లాడొచ్చు. ఒక వ్యక్తి స్థాయిని దిగదార్చడానికి ఆయనని ఆత్మక్షోభ పెట్టుతున్నామనేసి ఒక వికటహాసం చేస్తుండొచ్చు కాగా, కానీ చరిత్రను ఎవరు మర్చిపోరు కదా. ఏం చరిత్రకు చెదలు పడుతుందా? లేకపోతే చరిత్రకు ఏమన్నా చెద పుడుతుందా? చరిత్రను తగలబెడతారా? కానీ ఏది కాదు, ఒక గుండెల్లో అక్షరాలు మిగిలిపోయింది. తెలంగాణ ఎట్లొచ్చింది అనే విషయం ఈరోజు తెలియకుండానే ఈరోజు కళ్ళుండి కూడా కబోదులై మాట్లాడుతున్నారు అనుకోవచ్చా? ఏది ఎవరు మాట్లాడినా ఇది నిజం, ఇది వాస్తవం. మనము మళ్ళా కూడా చరిత్రలో మర్చిపోని రోజు ఈ నవంబర్ 29 దీక్షా దివస్ కేవలం అది పార్టీకి సంబంధించిన ప్రోగ్రాం కాదు. ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ దీక్షా దివస్ను జరుపుకోవాలనేసి మనస్ఫూర్తిగా ఒక తెలంగాణ బిడ్డగా చెప్తున్న మాట ఇది. తెలంగాణ జోహార్, తెలంగాణ మన వీరులకు.